తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ మందారాకు. దీనిలో పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. జుట్టు కుదులను బలంగా కూడా ఇది చేస్తుంది. నెక్స్ట్ కరివేపాకు. ఇది కూడా తెల్ల జుట్టు రాకుండా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. దీనిలో బీటా కెరటిన్ అని కూడా ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ తెల్ల జుట్టు వస్తుంది. సో దాన్ని నివారించడానికి కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పెద్ద ఉసిరికాయ. దీనిలో విటమిన్, మినరల్స్ చాలా అంటే చాలా బెనిఫిట్స్. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ని కూడా కలిగి ఉంటాయి. జుట్టు ఎక్కువగా పెరుగుతుంది. ఇంకా జుట్టు కూడా ఓడకుండా ఉపయోగపడుతుంది. రింటాకు. ఇది కూడా మన తలలో ఉన్న స్కాల్ఫ్లో ఉన్న వేడిని అంతా తగ్గించి జుట్టు సిల్కీగా అవడానికి చాలా ఉపయోగపడుతుంది. కలబంద. ఇది ఆయిల్లో వేయడం వల్ల జుట్టుకి కండిషనర్లా పనిచేస్తుంది. ఇంకా సిల్కీగా మరియు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చుండ్రునైతే బాగా తగ్గిస్తుంది. నెక్స్ట్ వేపాకు దీనిలో యూజ్ చేయడం వల్ల ఏంటంటే వేపాకు కూడా కొంచెం ఒక 2 రెబ్బలు అలా వేయగా ఏంటంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చుండ్రున్న అలాగే పేలు దురద వేసినా సరే త్వరగా అనేది తగ్గిపోతుంది వేపాకు వేయడం వల్ల. సో ఇది వేసుకుంటే ఇంకా మంచిది. ఎక్కువ కాకుండా కొంచెం. తర్వాత మందార పూలు. దీనిలో కూడా విటమిన్ సి అనేది మన ఉసిరికాయలో ఉన్నట్టు ఎక్కువగా ఉంటుంది. ఇంకా స్కాల్ఫ్ కింద ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా అయ్యేలా చేస్తుంది. ఇంకా చెప్పాలని పేలును కూడా తగ్గిస్తుంది. సో ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది, జుట్టుకు ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ తులసి. ఇది కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేలా చేస్తుంది. ఇంకా మన రూట్స్ని క్లీన్గా ఉండేలా ఇంకా బాగా చూస్తుంది. జుట్టు అంతా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఉల్లిపాయ. మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు మన పెద్దవాళ్ళు. అలాగే ఉల్లిపాయలో ఎక్కువగా సల్ఫర్ ఉండడం వల్ల మన జుట్టు ఎక్కువగా పెరగడానికి సల్ఫర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో వేయాల్సిన ఇంకా గుంటకలరాకు ఉంది. సో దీన్నే భృంగరాజు అని కూడా అంటారు. గుంటకలరాకు అనగానే జుట్టుకి రారాజు అని కూడా అంటారు. ఇంకా మన తలలో వచ్చే సైనస్ని కూడా తగ్గిస్తుంది, జుట్టును దృఢంగా చేస్తుంది. నెక్స్ట్ మెంతులు అనగానే ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తుందని మనకు తెలుసు. అలాగే జుట్టు సమస్యలను చాలా స్పీడ్గా తగ్గిస్తుంది. ఇంకా జుట్టు ఊడటానికి కూడా మనకి మెంతులు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మెంతులు యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన తలలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది. మన తలకి చాలా కూల్గా ఉండేలా చూస్తుంది మెంతులు. అండ్ నెక్స్ట్ లవంగాలు. ఇది కూడా మన జుట్టును దృఢంగా బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఇంగ్రీడియంట్స్. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇది మంచి హెయిర్ ఆయిల్ అని నేను చెప్తాను. చూద్దాము. ఒక 250 ml అంటే పావు కేజీ నూనె తీసుకోవచ్చు, అర కేజీ నూనె తీసుకోవచ్చు. అది ఎవరికి కావాల్సిన వాళ్ళు. నేనైతే పావు కేజీ తీసుకున్నాను. ఇప్పుడు పారాషూట్ ఒక పావు కేజీ 250 ml ఆయిల్ అయితే తీసుకున్నాను. అడుగు దలసరిగా ఉండే ఒక స్టీల్ కడాయి కానీ ఒక సిల్వర్ కడాయి కానీ తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మాడిపోతాయి. సో హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దు. స్టవ్ మీద కళాయి పెట్టుకొని మనం తీసుకున్న ఆయిల్ని అందులో వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఉండాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కరివేపాకు, కలబంద, ఉసిరి, మెంతులు, లవంగాలు, ఉల్లిపాయ, ఇంకా తులసి అన్నీ తీసుకున్నాం కాబట్టి అవన్నీ కూడా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక మిక్సీ జార్లో వేసి కచ్చపచ్చగా కానీ లేదా ఒక రోటిలో కానీ వేసుకుని బాగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఒక రోల్ని తీసుకుని దాంట్లో కచ్చపచ్చగా అన్నీ రుబ్బుతున్నాను. సో తర్వాత మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని కానీ లేదా రోట్లో వేసుకున్న మిశ్రమాన్ని కానీ స్టవ్ మీద పెట్టుకున్న ఆయిల్లో దానిలో వేసి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం ఆయిల్ని మరిగించుకోవాలి. సో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మరుగుతున్నప్పుడు 1 స్పూన్ తీసుకుని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బుడగలు నురగలాగా వస్తుంది. సో దానికి ఏం కాదు, మనం స్లోగా కలుపుతుండడం వల్ల అవి తగ్గిపోతాయి.
ఇప్పుడు దంచుకున్న మిశ్రమాన్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం దూరంగా ఉండి వేసుకోవాలి, అవి తోలుతాయని పైకి, అంతే. దంచుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో వేసి కలుపుతూ ఉండాలి. సో ఈ ఆయిల్ అయితే వీక్లీ ట్వైస్ అలా ట్రై చేయొచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా రాసుకోవచ్చు. హెడ్ బాత్ రేపు చేస్తామనగా ఈరోజు రాసుకుని హెడ్ బాగా స్కాల్ఫ్కి బాగా పట్టించి మసాజ్ చేసి మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే జుట్టు చాలా బాగుంటుంది, సిల్కీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా మంచిది. నేను 1 year నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఎవరైనా వాడచ్చు, నో ప్రాబ్లం. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉండవు. సో ఇది హ్యాపీగా అందరూ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఇందులో మందార పచ్చివి లేవు నా దగ్గర, పువ్వులు ఫ్రెష్గా ఉన్నాయి. సో నేను పాతవి ఎండపెట్టుకుని దాన్ని చేత్తో బాగా ఎండకి ఎండిన తర్వాత చేత్తో ఎలా నలిపేసి ఆయిల్లో వేయడం అయితే చేశాను. సో మీరు ఎలా అయినా వేసుకోవచ్చు, ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నీ వేసుకోవచ్చు, ఎండిపోయిన ఏమైనా వేసుకోవచ్చు. ఎలాంటివి వేసుకున్నా ప్రాబ్లం అయితే లేదు. మందార పువ్వులు ఎప్పుడైనా వేసుకోవచ్చు, దానివల్ల కూడా ఏం కాదు. నేనైతే ఇప్పుడు వేసుకున్నాను. మందార పువ్వుల పొడి అయితే మొత్తం వేసేసుకున్నాను. సో నేనైతే దాన్ని కలుపుతూ ఉన్నాను అనమాట. ఈ ఆయిల్ మొత్తం మనకి రెడీ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేస్తే స్లోగా మరిగిన ఎక్కువ టైం తీసుకున్న మనకి ఆయిల్లో ఉన్న మినరల్స్ ఇవన్నీ కూడా అలానే ఉంటాయి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే త్వరగా అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మాడిపోయి మనకి ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. సో లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే బెటర్ అని చెప్తున్నాను. సో ఆయిల్ అయితే మనకి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా దీన్ని చూడండి ఇప్పుడు ఎలా కంప్లీట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ దానిలో ఇంకిపోయి మనకి ఆయిల్ రెడీ అయిపోయింది లేనిది అనేది ఎలా తెలుస్తుందండి. మనకి మంచి వాసన వస్తుంది, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. సో మరిగినట్టు ఆయిల్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడు దీన్ని ఒక జల్లెడ లాంటిది వడపోతుంటారు, దాన్ని తీసుకుని దానిలో ఒక క్లాత్ పెట్టుకుని మన ఆయిల్ని బాగా ఒక కంటైనర్లోకి తీసుకొని మన ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ 6 months to 1 year వరకు నిల్వ ఉంటుంది. సో ఎప్పుడైనా ఆయిల్ని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో. సో ఐ హోప్ అందరికీ ఆయిల్ యూజ్ చేస్తారని అనుకుంటున్నాను, నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ఆయిల్ ఎలా యూజ్ చేయాలో నేను ఒక క్లిప్ యాడ్ చేశాను. సో చూడండి అందరూ. ముందుగా జుట్టు బాగా హెడ్ బాత్ చేసే ముందు కానీ చేసిన తర్వాత కానీ పెట్టుకోవచ్చు. ఎలా చేతిలో ఆయిల్ వేసుకుని హెడ్కి బాగా పట్టించి మసాజ్ చేసి స్కాల్ఫ్ అంతా బాగా మసాజ్ చేసి, చాలా ఎక్కువగా మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది మన తలలో. సో జుట్టు అనేది రాలడం తగ్గుతుంది. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో నా ఛానల్ని ఫస్ట్ టైం కన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి నొక్కితే నేను ఎలా వీడియోస్ పెట్టగానే మీకు వీడియోస్ అనేది అలా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ సపోర్ట్ నాకు కావాలి, ఎంకరేజ్ చేయండి.